ఈ దైవజనుడి పేరు జార్జ్ ముల్లర్. ఈ దైవజనుడు తన జీవిత కాలంలో 200 సార్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను పూర్తిగా చదివారు. జార్జ్ ముల్లర్ గారు మంచి ప్రార్థనాపరుడు. ఈ దైవజనుడు చేసిన ప్రార్థనలో దేవుడు 25,000 ప్రార్థనలకు జవాబునిచ్చాడు. ఈ సేవకుడు 2 మారు మనసు కోసం 60 సంవత్సరములు మానక ప్రార్థించాడు. ఈయన 2 మారు మనసు కోసం 36 సంవత్సరాలు మానక ప్రార్థించాడు. ఈయన ఒకరి కొరకు 6 సంవత్సరాలు, మరి ఒకరి కొరకు 5 సంవత్సరములు మానక ప్రార్థించారు. ఈ దైవజనుడు ఆస్లీ డోన్ అనే అనాథ ఆశ్రమానికి డైరెక్టర్గా పనిచేశారు. ఈ అనాథ ఆశ్రమములో ముల్లర్ గారు 10,024 అనాథ పిల్లలకు ఆశ్రయమును కల్పించి, వారిని పెంచి, చదివించి, పెద్ద చేసి, వారి భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దారు. జార్జ్ ముల్లర్ గారు 117 పాఠశాలలను ప్రారంభించి, స్థాపించి 1,20,000 మంది పిల్లలకు మంచి విద్యను అందించి, వారి జీవితాలను బంగారుమయం చేశారు. వీరిలో అనేకులు అనాథ పిల్లలే కావడం గమనార్హం. ముల్లర్ గారు 2,85,408 బైబిళ్లను, 14,59,506 క్రొత్త నిబంధన గ్రంథాలను పంచిపెట్టారు. జార్జ్ ముల్లర్ గారు తన పరిచర్యలను స్థాపించి నడిపించుటకు తన జీవిత కాలంలో ఎవరినీ ఆర్థికంగా సహాయం అడిగినట్లు దాఖలాలు లేవు. కేవలము ఆయన దేవుని మీద మాత్రమే ఆధారపడినట్లు మనం చూస్తాం. జార్జ్ ముల్లర్ గారి జీవిత చరిత్రను మనము స్ఫూర్తిగా తీసుకొని ప్రభువుకు మహిమను మనము తీసుకొని వద్దామా? అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమెన్.